హలో అందరికీ అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అశ్విని రేవన్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అశ్విన్ ఎగ్ పాస్తా కావాలన్నాడు, అందుకనే చేసి ఇచ్చాను. నేను ఎలా చేశాను అన్నది ఒకసారి చూసేయండి. ఫస్ట్ మనకి నచ్చిన పాస్తా తీసుకొని ఒక బౌల్లో వాటర్ వేసి ఉప్పు ఆయిల్ వేసి అలా రోలింగ్ బాయిల్ వచ్చిన తర్వాత ఇక పాస్తా మొత్తం వేసేయాలి. వేసి అలా ఒకసారి కలిపెట్టేసేయండి. అది అంతే. ఇలా చేసే లోపల మనము కొంచెం ఎర్రగడ్డ, టమాటో, పచ్చిమిరపకాయలు ఇంకా వెజిటేబుల్స్ ఏవి ఉన్నా సరే అవి కూడా కట్ చేసుకోండి. ఆ రోజు నాతో లేవనేసి నేను వేయలేదు. ఇలా వీటన్నీ పెట్టేసుకున్న తర్వాత పాస్తా అంతా ఉడికిపోయింటుంది, అది స్ట్రెయిన్ చేసుకోవాలి. కొంచెం చల్లనీళ్ళు అలా వేసామంటే అది ఎక్కువ ఉడికిపోదు. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ఎగ్ ఇంకా పసుపు, ఉప్పు, కారం వేసి అలా సాటే చేసి పక్కన పెట్టేసేయండి. మరి కొంచెం ఆయిల్ వేసుకొని ఎర్రగడ్డ, టమాటో, పచ్చిమిరపకాయలు వేసి అలా కొంచెం బాగా కలిపేసిన తర్వాత పసుపు, ఉప్పు, కొంచెం కారం, తర్వాత మ్యాగీది పేస్ట్ వస్తుంది కదా మనకి, లైక్ అందులో వేసుకునే సాస్, ఆ సాస్ వేయండి కొంచెం. అలాగా పిల్లలకి బాగా నచ్చుతుంది కదా సాస్. సో నేను వాడికి అలా వేసి ఇచ్చాను అనమాట. వేసి అంతా బాగా కలిపెట్టేశాక ఈ పాస్తా అంతా వేసి ఉంటాము. వేసి మొత్తం అంతా కలిపెట్టేసిన తర్వాత మనం ఎగ్ వేయాలి పైనుంచి. పైన ఎగ్ వేసి అలా ఒకసారి కలిపేసిన తర్వాత మొజరెల్లా చీజ్ వేసి ఇచ్చాను యశ్విన్కి. చాలా ఇష్టంగా తిన్నాడు కూడా. ఇంకా పిల్లలకి మనం అలా చేసి పెట్టామంటే వాళ్ళు ఇష్టంగా తింటారు, ఇష్టంగా బాగా స్నాక్స్ కంప్లీట్ చేసేస్తారు కూడా. ఓకే అండి, మీకు కనుక ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. కొంచెం ఎంకరేజ్ చేయొచ్చు కదా ఏంటండి మీరు. ఓకేనా? బాయ్.